జై గురుదత్త శ్రీ గురుదత్త. లోకంలో నిజమైన గొప్పవాణ్ణి నిజమైన గొప్పవాడే గుర్తించగలుగుతాడు. గొప్పతనాన్ని తమలో ఆపాదించుకున్న నీచులు నిజమైన గొప్పవాణ్ణి గొప్పగా గుర్తించలేరు, గుర్తించరు కూడా. శివుడు త్రిలోకనాథుడు, సర్వేశ్వరుడు, అఖిలారాధ్యుడు. ఆయన అంత గొప్పవాడు కనుకనే కళానిధి అయినటువంటి చంద్రుని గొప్పతనాన్ని గుర్తించి తన తలపై అంటే తన నెత్తి మీద ఉంచుకున్నాడు శివుడు. అంత గొప్పవాడైన చంద్రుణ్ణి దొంగతనంగా అమృతం త్రాగిన రాహు మాత్రం కబళించాలనుకుంటూ ఉంటాడు. అంత అమృతం తాగినటువంటి చంద్రునైనా సరే రాహు కబళించాలనుకుంటాడు. చంద్రుల్లోని అమృత తత్వాన్ని గ్రహించిన పరమేశ్వరుడు నిజానికి ఎప్పుడూ గొప్పవాడే కదండి, సకల లోకారాజ్యుడు కదా. అలాగే పాపాన్ని పోగొట్టి నిర్మల జలవాహిని మన గంగానది. చల్లని వెన్నెలతో హృదయతాపాన్ని పోగొట్టేవాడు చంద్రుడు. వీరిద్దరూ శివుని జటాజూటాల మీద ఉంటారు. అడిగినవన్నీ అనుగ్రహించడం ద్వారా దైన్యాన్ని పోగొట్టేది కల్పవృక్షం. ఈ మూడు విధాలైన గుణాలను ఏకకాలంలో ప్రసాదించేవాడు ఎవరయ్యా అంటే సజ్జనుడు. కనుక సజ్జనుడే గొప్పవాడు. మన పుట్టుకని ఉదయంతోనూ మరణాన్ని అస్తమయంతోనూ సర్వసాధారణంగా లోకంలో వ్యవహరిస్తూ ఉంటారు. మరి సూర్యుడికి ప్రతిదినం ఉదయాస్తమయాలు ఉంటాయి కదండి. కానీ ఏనాడైనా సూర్యుడు ఉదయించేటప్పుడు పొంగిపోతూ ఉంటాడా? అస్తమించేటప్పుడు దిగులు పడుతూ ఉంటాడా? గొప్పవాడు కూడా అంతేనండి. సంపదలు ఉన్నా పొంగిపోయి కన్నుమిన్ను కాకుండా ఉండడు. ఆపదలు వచ్చినప్పుడు ఏమాత్రం కుంగిపోకుండా ధైర్యంగా నిలబడతాడు. అందుకనే గొప్పవాడు ఎప్పుడూ స్థితప్రజ్ఞుడే కానీ చలస్వభావి మాత్రం కానే కాడండి. ఇది అక్షర సత్యం. నిజానికి కస్తూరి మృగానికి నాభిలోని సహజంగా పరిమళ ద్రవ్యం ఉంటుందండి. ఆ నాభి నుంచే కస్తూరి ఉద్భవిస్తుంది. కృత్రిమంగా రూపొందిస్తే అది రాదుగా. అలాగే సజ్జనుల్లో సద్గుణాలు సహజంగా ఏర్పడతాయి, కానీ ఎవరో ఆపాదిస్తే రావండి అవి. సహజగుణ సౌందర్యం ఉన్నవాడే నిజానికి గొప్పవాడు అంటారు. ఇది వాస్తవం అండి. సహజగుణ సౌందర్యం ఎవరికైతే ఉంటుందో వాడే నిజమైన గొప్పవాడు. గొప్ప మనస్సు గలవాడు. పరిస్థితులు తారుమారైనా, ఇబ్బందులకు లోనైనా, కింద పడిపోయినా బంతి ఎలా కింద పడిపోయిన బంతి మళ్ళీ పైకి ఎలా ఎగసి పడుతుందో అలాగే సజ్జనుడు కూడా లేవగలుగుతాడు. నేలకి అతుక్కుని ఉండలేడు. పిరికివాడు, దుస్వభావి ఎవరైతే ఉన్నారో కింద పడిపోతే మళ్ళీ లేవలేరు, వాళ్ళు అలాగే ఉండిపోతారు. కానీ సజ్జనులు మాత్రం కింద పడిపోయినా మళ్ళీ బంతిలాగా పైకి లేవగలిగేటటువంటి అవకాశం సజ్జనులు మాత్రమే ఉంది. నీచుడు మాత్రం పతనమైతే మట్టి ముద్దలాగా నేలలోనే కూరుకుపోతాడు. కనుక బంతిలా ఉండటానికి మానవుడు ప్రయత్నించాలి, కానీ మట్టి ముద్దలాగా ఉండటానికి భావించకూడదండి. గొప్పవాడు ఇప్పుడు ఏ పనినైనా చిన్నగానే ప్రారంభించి క్రమక్రమంగా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతూ మొదట వామనుడు వలె ఉండి చివరికి త్రివిక్రముడై విశ్వం అంతా వ్యాపిస్తాడు. నీచుడు అట్టహాసాలతో ఆర్భాటాలతో గొప్పలకు పోయి అరుపులతో ప్రారంభించి చివరికి ఏమవుతాడు? చతికిలు పడిపోతాడు. ఇతరులకు నీతులను ఉపదేశించే పాండిత్యం ఎంతైనా ఉండవచ్చు ఎవరికైనా. ఆ ఉపదేశించే విషయాలను తాము ముందు ఆచరించాలని చాలామంది నేటికి కూడా అనుకోరు. నిజానికి మనం చెప్పే విషయాల ముందు మనం ఆచరించగలిగితే 10 మందికి మనం చెప్పగలుగుతాం. తెల్లవారుజామున లేవండి అని చెప్పగలుగుతున్నాడంటే వాడు తెల్లవారుజామున లేవగలగాలి. బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం చాలా మంచిదయ్యి అని టీవీలకి ఎక్కి ఉపన్యాసాలు ఇచ్చేవాడు
వాడు తెల్లారుజామున 8 గంటలకు ఉదయం 8 గంటలకు లేస్తాడు. అంటే ముందు తాను ఆచరించగలిగితే ఎదుర్కొన్న వాళ్ళకి చెప్పగలుగుతాం. బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం వలన అన్ని రకాలుగా బాగుంటుందని ఉపన్యసించేవాడే ఉదయం 8ంటికి లేస్తాడు. అప్పుడు వాడికి అర్హత ఏముంది? ఆ చెప్పిన దానికి విలువేముంది? వాడు బ్రాహ్మీ ముహూర్తంలో లేవగలిగినప్పుడు ఇతరులకు 10 మందికి చెప్పేటటువంటి అర్హత, అధికారం వాడికి ఉంటుంది. నిజంగా గొప్పవాడు మాత్రం తాను ఆచరించే నీతుల్ని ఇతరులకు చెప్పాలని, ఇతరులకు చెప్పినవన్నీ తాను కూడా ఆచరించాలని దృఢంగా భావిస్తాడండి. ఇది వాస్తవం. సజ్జనుడి యొక్క భావన ఎప్పుడూ కూడా ఇలాగ ఉంటుంది. ఇతరులకు ఏదైతే చెప్తున్నాడో తను ఆచరిస్తాడు. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అని చెబితే వాడు లేచి చూపించి ఆచరిస్తాడు. ఇవాళ ఒక్కరోజుకో 2 రోజులకో కాదండి, 365 రోజులు. ఇవాళ ఏదో పండగ, శివరాత్రి వచ్చింది, ఇంకోటి వచ్చిందని కాదు. 365 రోజులు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చూపించగలిగినప్పుడే అతను అన్నమాట మీద నిలబడుతున్నాడు అని అర్థం. అప్పుడు దాన్ని ఆదర్శంగా మరి కొంతమంది తీసుకుంటారు. ఇవాళ ఏదో కార్తీక మాసమనో, ఇంకో మాసమనో, మాఘమాసమనో, ఇంకో మాసమనో లేచి చూపించడం కాదు. 365 రోజులు చేయగలిగితే అప్పుడు అది అందరూ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. విషయాన్ని ఎదుటి వాళ్ళ మీద ఎగజిమ్మి తాను ఆనందించేవాడు గొప్పవాడు ఎలా అవుతాడండి? అంటే తాను ఆచరించకుండా తెల్లారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన వాడికి కలిసి వస్తుంది, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పినవాడు వాడు 8 గంటలకు లేస్తాడు పగలం. అప్పుడు అది ఎంతవరకు కరెక్ట్? అది ఎన్నటికీ కానే కాదండి. వాడు గొప్పవాడు అవ్వడు. వాడు 10 మందికి ఉపదేశాలు చేసి నాకు అవసరం లేదు, నేను ఆచరించవలసిన అవసరం లేదంటే వాడు గొప్పవాడు కాదండి. నిజమైన గొప్పవాడంటే ఎవరయ్యా అంటే పరమశివుడే. విషాన్ని కంఠంలో దాచుకుని లోకానికి అనుగ్రహామృతాన్ని పంచుతున్నాడండి ఆయన. అందువల్లే శివుడు గొప్పవాడయ్యాడు. సంపదలు కానీ ఆపదలు కానీ గొప్పవాడికే లభిస్తాయండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఆపద వచ్చినా గొప్పవాడికి వస్తుంది, సంపదలు వచ్చినా గొప్పవాడికి వస్తుంది. అల్పులకి అంతగా అవి లభించవు. అయినా ఆపదలు వచ్చినా గొప్పవాడు తొణకుడు పెనకడు అలాగే ఉంటాడు. అంటే నిజానికి చెప్పుకోవాలంటే చంద్రుణ్ణి శివుడు ఎందుకు నెత్తిమే పెట్టుకున్నాడు? ఆయన యొక్క అర్హతలు చూసే కదా. వృద్ధిక్షయాలు చంద్రుడికే కాదండి, నక్షత్రాలకు కూడా సంభవించవు కదా. అయితే కృష్ణపక్షంలో క్షీణించిపోయే చంద్రుడు తన క్షీణతకు ఎంత మాత్రం బాధపడ్డు. శుక్లపక్షం రాగానే రోజుకు ఒక్కొక్క కళతో వృద్ధి చెందుతూ ఉంటాడు. చంద్రుడు లాంటి స్వభావం అలవర్చుకున్న నాడే అతను గొప్పవాడిగా అందరి నోళ్ళల్లోనూ నానగలుగుతాడు. గొప్పతనం అనేది డబ్బుతో కొనేది కాదండి, ఒకరిచ్చేది అంతకంటే కాదు. సత్ప్రవర్తన ద్వారా, ఆశయాల ద్వారా కృషితో సాధించవలసిన అమూల్యమైన విషయం అండి. ఎవరికి వారు తామే గొప్పవారిని అనుకుంటూ ఉంటారు, ఇది సహజం. ఇతరులు కానీ గొప్పవాడు ఎలా ఉండాలి? ఇతరులు ప్రశంసించినా నిర్లిప్తంగా ఉంటూ సమభావంతో ముందుకు సాగేవాడే నిజమైన గొప్పవాడు అని మన పురాణాలు కానీ, మన శాస్త్రాలు కానీ, మన ధర్మశాస్త్రాలు కానీ అనేక రకాలుగా ఈ విషయాన్ని మనకి చెప్తున్నాయి. కాబట్టి మన శాస్త్రం చెప్పినటువంటి విషయాలను మనం ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.